హలో ఫ్రెండ్స్, చాలా రోజులైపోయిందండి ఇంట్లో నెయ్యి అనేది తయారు చేసి. ఆల్రెడీ ఇంట్లో నెయ్యి ఉన్నది గానీ, ఏ రోజుకి ఆ రోజు ఈరోజు చేద్దాం, రేపు చేద్దాం అని చెప్పి నేను అలా అశ్రద్ధ చేసేస్తూ ఉన్నాను. సో, రోజు పాల మీద మీగడదంతా కూడా తీసి, కలెక్ట్ చేసి నేను డీప్ ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేసుకుంటూ ఉంటానండి. అలా బాక్సులు నిండిపోతున్నాయి గానీ, డీప్ ఫ్రిడ్జ్ అయితే ఇంక నాకు సరిపోవటం లేదు. సో, ఈరోజు ఎలాగన్నా సరే నెయ్యి తయారు చేద్దాం అని చెప్పి మార్నింగ్ లెగిసిన వెంటనే మీగడ బాక్స్ అదంతా కూడా బయటైతే పెట్టేశాను. అది నార్మల్ టెంపరేచర్‌కి వచ్చిన తర్వాత, ఆ పాల మీద మీగడ తీస్తాను కదా! అది మిక్సీ జార్‌లో వేసుకొని కొంచెం ఐస్ వాటర్, మిక్సీ అనేది పల్స్ మోడ్‌లో అయితే పెట్టుకొని చక్కగా వెన్న అనేది రెడీ చేసేసుకున్నానండి. ఆల్రెడీ నా దగ్గర పాతగా వెన్న అనేది తయారు చేసుకున్నది కూడా ఉంది. 2 కలిపి ఒకేసారి ఇక్కడ నెయ్యి అనేది తయారు చేసేసుకుంటూ ఉన్నాను. సో, నెయ్యి అనేది తయారు చేసుకునేటప్పుడు మనకి మూకుడు అనేది దళసరిగా నాన్ స్టిక్‌ది అయితే ఇంకా బెటర్‌గా అయితే ఉంటుంది. అడుగు అంటుకోకుండా అయితే ఉంటుందండి. లాస్ట్ అండ్ ఫైనల్‌గా అందులో తమలపాకులు కూడా వేసుకొని నెయ్యి అదంతా కూడా ఈ విధంగా అయితే కాచుకున్నానండి. కాచిన నెయ్యి అదంతా కూడా ఫిల్టర్ చేసుకొని ఇలా డబ్బాల్లో అయితే స్టోర్ చేసుకున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి.